సో ఈ మధ్య ఏంటంటే ఉమెన్ డౌరీ డెత్ కేసెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి అని అంటున్నారు. బట్ నేను కొంచెం డేటా అనేది కలెక్ట్ చేశాను. సో వాట్ ఎవర్ 2023లో మనం తీసుకుంటే 6100 డౌరీ డెత్స్ అనేవి రిపోర్ట్ అయ్యాయి. 15,000 వర్ రికార్డెడ్. 2024లో తీసుకుంటే ఈ సంఖ్య అనేది 5737 డౌరీ డెత్స్ అనేవి యాజ్ పర్ ఎన్డీటీవీ రిపోర్ట్. దీస్ మెనీ డౌరీ డెత్ రిపోర్ట్స్ ఇన్ ఇండియా తగ్గింది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవ్రీ 90 minutes one woman dowry death. This is also an NDTV report I taken from the reference. So there is a decline in dowry death rate, but every 90 minutes one woman is getting to death because of the dowry harassment. ఎందుకు ఇలా అవుతుంది అంటే నేను కొన్ని నా ఫ్రీ టైంలో కొంచెం నేను స్టడీ చేశాను. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ సీరియస్ కన్సర్న్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే పెళ్ళి చేసుకోవడానికి ససేమిరే అంటున్నారు. పెళ్ళి చేసుకోవడానికి భయపడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మెన్ ఆల్సో నవడేస్ వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఏం అది ఈ మధ్య స్టార్ట్ అయింది, బట్ అది ఎక్కడో జరుగుతుంది మగవాళ్ళని చంపేయడం అనేది. బట్ డౌరీ డెత్ కేసెస్ వల్ల ఉమెన్స్ ఎక్కువ సఫర్ అయ్యేది ఆడవాళ్ళే. సో నేను ఇంకా రాబోయే ఒక 10-30 yearsలో పెళ్ళి అనేది ఉండదు నాకు తెలిసి. చేసుకోరు, చాలా తగ్గిపోతుంది. పెళ్ళిళ్ళు అనేవి ఉండవు అనిపిస్తుంది. సో నేను కొన్ని ఒపీనియన్స్ నేను చెప్తున్నాను పేరెంట్స్కి. బిఫోర్ మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్స్. ఎంత ప్రాపర్టీ ఉంది అబ్బాయికి, ఎంత శాలరీ వస్తుంది, ఫిక్స్డ్ జాబ్ ఉందా లేదా చూస్తారు. అది కూడా కరెక్టే, ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి కాబట్టి ఇవన్నీ మీరు చూస్తారు. ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఆలోచిస్తారు. దట్స్ వెరీ నైస్. బట్ వీటితో పాటు అమ్మాయి లైఫ్ కూడా సెక్యూరిటీ ఉండాలి, అది కూడా ఇంపార్టెంటే కదా. సో మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయండి, అడగండి. అమ్మాయికి అబ్బాయికి ఇవన్నీ వర్తిస్తాయి. సో ఫస్ట్ మెంటల్ హెల్త్ సర్టిఫికేట్. అంటే అబ్బాయి సైకోనా, అమ్మాయి ఏమైనా సైకోనా, అంటే మెంటల్లీ ఏమైనా సైకో అంటే మెంటల్ హెల్త్ అంటే ఒక సైకో అనే ఉండదు, వేరే ఏమన్నా ఉన్నాయా, అన్స్టేబుల్ ఏమైనా. ఇంకా మీకు అది మీరు స్టడీ చేయండి, అదేంటో మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ అంటే ఏమేమి వస్తాయి అందులోంచి. ఇది ఉండాలి, ఎందుకంటే మైండ్ అన్స్టేబుల్గా ఉంటుందా, ఇలా విచిత్రంగా బిహేవ్ చేయడం, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో సెకండ్ వన్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు తల్లిదండ్రులు అంటే అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలు గ్రాండ్ కిడ్స్, దే ఆర్ ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ కిడ్స్, పిల్లలు పుడితే బాగుండు అనుకుంటారు కదా. పెళ్ళయ్యాక నాన్సెన్స్ చేయకండి. మీ అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు, మీ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంది, మీ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, నాన్సెన్స్ చేయొద్దు. గెట్ ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద గర్ల్ సైడ్ అండ్ ద బాయ్ సైడ్. అమ్మాయి నుంచి అబ్బాయి నుంచి ఇద్దరు ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోండి. కరెక్ట్ ఫేకా ఒరిజినలా అనేది మీరు చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా. అమ్మాయి తరఫు ఫిట్నెస్ సర్టిఫికేట్ మీ అబ్బాయి వాళ్ళ వెళ్ళి వెరిఫై చేసుకోండి. అబ్బాయి తరఫు ఫిట్నెస్ సర్టిఫికేట్ అమ్మాయి వాళ్ళు వెళ్ళి సొంతంగా చెక్ చేసుకోండి. మీరు అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతే మీ అమ్మాయి లైఫ్ బాగుండాలి అంటే. ఇంకా థర్డ్ వన్ అగ్రిమెంట్. ఇది ఎందుకు కన్సిడర్ చేసుకోవట్లేదు చాలామంది పేరెంట్స్, ఎందుకు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు నాకు అది అర్థం కావట్లేదు. ఒకటి బాండ్ రాసుకోవచ్చు కదా, డౌరీ హరాస్మెంట్ చేయను, మా అమ్మ ఎక్కువ కట్నం అది కావాలి, 10,000 తీసుకురా, 20,000 తీసుకురా, 40,000 50,000 తీసుకురా, నాకు కావాలో కారు కొను అంటే మళ్ళీ వాళ్ళు అంటారు అవసరం ఉంటాయి కదండి, వాళ్ళకే కదండి, ఏదైనా మన పిల్లలకే కదా అండి. అవన్నీ సొల్లు కబుర్లొద్దు. మీరు అమ్మాయిని టార్చర్ చేశారనుకోండి, తీసుకురా, అమ్మాయి దగ్గర లేవు డబ్బులు, వాళ్ళకు అందుబాటులో లేవు, అయినా సరే మీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ అనవసరంగా పైసలు తీసుకురా, అవి తీసుకురా హరాస్మెంట్ కిందకే వస్తుంది.
ఎందుకు అంటే గవర్నమెంట్ ఇది ఉందా లేదా నాకు తెలీదు, ఈ పాలసీ ఉందా మరి గవర్నమెంట్ యాక్ట్ కింద ఇది ఉందా లేదా నాకు తెలీదు. బట్ ఒక బాండ్ అయితే పెట్టుకోండి, అనవసరంగా మనీ అడగను, సతాయించను. సేమ్ అమ్మాయికి ఇది కూడా అదే వర్తిస్తుంది. అమ్మాయి కూడా అబ్బాయి నుంచి హరాస్మెంట్ చేయరు, నాకు ఇది కావాలి అది కావాలి తెచ్చివ్వు, లేదంటే నేను చంపేస్తా అలాంటివి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అనిపిస్తుంది ఈ పాయింట్. ఇక్కడ ఒక బాండ్ ఒక నోటరీ ప్రిపేర్ చేసుకొని ఎక్స్ట్రా అడగను ఎట్టి పరిస్థితుల్లో. అది లీగల్గా ఒక యాక్ట్ చేస్తే, దాన్ని ఒక యాక్ట్ చేసేస్తే స్ట్రిక్ట్గా చాలా చట్టాలు ఉన్నాయి మన న్యాయస్థానంలో, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం స్ట్రిక్ట్ చేస్తే కనీసం ఇన్ని చావులు మనం చూడాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుంది. ఇదొకటి క్రియేట్ చేయండి. ఒకటి డౌరీ హరాస్మెంట్ ఉంది, బట్ అది ప్రాపర్గా లేదు. మన తల్లిదండ్రులు అది అప్లై చేసుకోవట్లేదు, ప్రాక్టికల్గా లైఫ్లో అది రావట్లేదు. న్యాయస్థానం ఏం చేస్తుంది, అమ్మాయి చచ్చిపోయాక మీ శవం ముందు కూర్చొని ఏడిచి ఇది పెట్టామండి, డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టాము, అయినా సరే మాకు న్యాయం జరగదు. ఇది ఎవరైతే మీ అమ్మాయి తరఫు అబ్బాయి తరఫు వాళ్ళు మీరు పర్సనల్గా ఒక నోటరీ క్రియేట్ చేసుకోండి. ఇట్లా మేము హరాస్ చేయము, ఒక కాగితం మీద స్ట్రిక్ట్గా రాసుకోండి. అప్పుడు ఏమైనా లాభం ఉండొచ్చు, ఒక 50% అనుకుంటున్నా. ఇంకొచ్చేసి లాస్ట్ ప్రియారిటీస్, బౌండరీస్ మెయింటైన్ చేయడం, పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇన్లాస్ ఇన్వాల్వ్ అవ్వడం తొక్కలే అనుకుంటారు, కానీ ఇవే లైఫ్ని కూడా సంకనాకించాయి. ఈ 3 కూడా వస్తాయి అందులోకి. బౌండరీస్ పెట్టినంత మాత్రాన అమ్మాయి కానీ అబ్బాయి కానీ పేరెంట్స్, అమ్మాయి తరఫు కానీ అబ్బాయి తరఫు పేరెంట్స్ కానీ బౌండరీస్ పెట్టినంత మాత్రాన దే ఆర్ నాట్ అరోగెంట్, రూడ్ కాదు. బౌండరీస్ మెయింటైన్ చేయడం అనేది మీ అమ్మాయి తరఫు పేరెంట్స్కి మంచిదే, అబ్బాయి తరఫు పేరెంట్స్కి కూడా అది మంచిదే. బౌండరీస్ పెట్టండి. బౌండరీస్ పెడితే మీరు ఎంతవరకు మాట్లాడాలో మీకు అర్థమవుతుంది, అమ్మాయి తరఫు వాళ్ళు ఎంత మాట్లాడాలో వాళ్ళకి అర్థమవుతుంది, అబ్బాయి వాళ్ళకి కూడా సేమ్ అర్థమవుతుంది. ఒక లిమిట్ వరకే ఉండాలి ఏదైనా సరే. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అన్నిట్లో వేలు పెడితే రిలేషన్షిప్ రిష్తా టూట్ జాయేగి. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇది ఒక్క అసలు దీంతో అసలు ఇంకా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, బట్ మీకు తెలుసు మీ కూతురు జీవితం మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందా, ఇన్వాల్వ్ అవ్వకుంటే బాగుంటుందా, మీ డాటర్ లైఫ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. నా కొడుకు లైఫ్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలా, ఇన్వాల్వ్ అవ్వొద్దా, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సెన్సిటివ్ విషయాలు ఏంటి అంటే నా కొడుకు ప్రాబ్లం అతని చెయ్యి దాటిపోయేంతగా వచ్చిందా సరే అప్పుడు మాట్లాడదాం. లేదు నా కూతురు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందా, చచ్చిపోతుందా, ఇంకా ఓపెన్గా మాట్లాడుతున్నా, చచ్చిపోయే స్థితిలో ఉందా, సరే అప్పుడు ఇన్వాల్వ్ అవుదాం. అది అనుకుంటున్నా నేను. ఇంక ఈ ఫిఫ్త్ టాపిక్ అయితే నేను ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. అది ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్, ఇది లాస్ట్. ఐ పుట్ ఇట్ ఏ లాస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే అది ఇన్లాస్ ఇన్వాల్వ్ డిపెండ్ ఆన్ యువర్ డీసెన్సీ, అంతే. డిపెండ్ ఆన్ యువర్ మేనర్స్, డీసెన్సీ, కాన్షియస్నెస్. ఇన్లాస్ మీరు ఇప్పుడు మీ అమ్మాయిని ఎక్కడైతే ఇవ్వబోతున్నారో అక్కడ ఆమెకు చెల్లెలు అక్క ఉంటుంది కదా, వాళ్ళ ఎందుకు వస్తారో తెలీదు అసలు. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో నాకు అర్థం కాదు. ఎందుకు వేలు పెడతారు అసలు. సరే ఉండాలి ఒక ఇన్వాల్వ్మెంట్ అంటే హెల్దీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. గొడవలు పెట్టాలి అసలు. దీనికి కూడా ఒక స్ట్రిక్ట్గా ఒక యాక్ట్ తీసుకొస్తే అయిపోతుంది పార్లమెంట్లో. దీని మీద కూడా ఒక యాక్ట్ చేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా దీన్ని కూడా యాక్ట్ చేయాలి. డౌరీ హరాస్మెంట్ ఎలాగైతే ఉందో ఇది కూడా ఒక ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఒక క్రైమ్ కిందకే వస్తుంది. అన్అఫీషియల్ క్రైమ్ కిందకే వస్తుంది అనవసరమైన ఇన్వాల్వ్మెంట్. ఈ 3 డిపెండ్ ఆన్ అవర్ ఎమోషన్స్, డిపెండ్ ఆన్ అవర్ మెంటాలిటీ. అంతే. మనం ఎంత చదువుకున్నామో మన సంస్కారం ఏంటో దాన్ని బట్టే ఈ 3 పాయింట్స్.